హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఛాలెంజ్ అయిపోతాను. అది కూడా నాకు కొత్తగా వచ్చిన ఇంతకుముందు వచ్చింది లోన్ వుల్ఫ్ హెడ్ షాట్లో మనం 2 బోయస్ కొట్టాలి. ఓకేనా? అది కూడా ఎనిమి 3 రౌండ్స్కు నీకు గెలవకూడదు. చూద్దాం మరి. బోయ కొట్టడం కావాలి మనకి. ఆ ఛాలెంజ్ కావాలని నేనే పెట్టుకున్నా. దోలకాలం కదా, మన అవసరం కదా, అందుకని చూద్దాం మరి. హెడ్ పడిద్దో పడదు. ఫస్ట్ టైం నేను హెడ్ కొట్టాను. మీరు చూడాలనుకుంటున్నారా? వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాతే వీడియోని మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ అందరూ ఏంటో ఏదో పెద్ద ఈడెవర్రైడు కొత్తగా వచ్చాడు యూట్యూబ్లోకి అని అంటున్నారు. నేను కొత్తగా రాలేదు. ఇంతకుముందు నాకు ఫన్ విత్ బియర్స్ అని ఛానల్ ఉండదు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. దానికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో చేద్దాం. ఓకే, మన ఫస్ట్ ఛానల్ అయితే మొదలు పెట్టుకుంటున్నాం. ఓకే, అరే యాక్టర్ పోతున్నాం. అరే ఆడ హెయిర్ చూస్తుంటే అర్థమవుతుంది అది మనకి. అది హీరోయిక్ అది టోకెన్స్ ఉండే చూడండి. ఇంతలోపే హెడ్ కొట్టేసాం. అట్లుంటుంది బాయ్ మన పేరు. మీరందరూ నా నుంచి కావాలనుకున్న కంటెంట్ని నేను ఈరోజు మీ ముందు తెచ్చాను. మరి నాకు కూడా కంటెంట్ చేసింది ఎందుకు కష్టపడి మీరు లైక్లు సబ్స్క్రైబ్లు కొడతారని మీరు చూస్తున్నారు. 20 అలా వ్యూస్ వస్తున్నాయి మనకి. ఒక 2 వీక్స్ 3 వీక్స్ పెట్టినా కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లైకులు 1 2 వస్తున్నాయి కానీ షేర్లు కమెంట్లు రాట్లా. గైస్ దయచేసి మీరు తొందరగా 10 సబ్స్క్రైబర్స్ చేసేస్తే ఇంతకీ మన ఛానల్కి మన అకౌంట్ పోవడానికి కారణం ఏంటో చెప్తా. దానికోసం సపరేట్ వీడియో చేయాలంటే మీరు 10 సబ్స్క్రైబర్స్ చేసేయండి ప్లీజ్. ఏం టీమప్ చేస్తున్నాడు? బాయ్ బాయ్. టీమప్ కరా. ఓకే, హలో బ్రో. రే కొడుతున్నాడు. మీకు వెళ్తే కనబడకపోవచ్చు కింద ఇంకో హెడ్. అవసరమారా బాబ్జీ? నీకు అవసరమారా? కింద నుంచి పైన నుంచి అసలు కొడుతున్నాడు. సరే గేస్, వీడికుంది ఇప్పుడు. వీడికుంది. ఈయన్ని కనుక ఈసారి హెడ్ షాట్ కొట్టాలంటే మీరు లైక్ కొట్టాలి. లైక్కి హెడ్ షాట్కి సంబంధం ఏంట్రా అంటే అన్నిటికీ లింకులు వాడతాం. అన్నిటికీ లింకులు ఉంటాయి. ఆ లింకుల్ని దోచుకోండి, నా వీడియోలో కాచుకోండి. ఓకే, దీన్ని అట్లనే వేసేయాలి. అయిపోయారా? వేస్తారు రే హెడ్ షాట్. మరి మెసేజ్ పట్టించుకోమాకండి. అందరినీ ఫాలో అవుతా ఉంటాను. నా ఫేస్బుక్ ఫాలో అయితే లింక్ కావాలంటే చెప్పండి. మన బయోలో నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లేదు, రాదు, నాకు తెలియదు. ఇంతలోగా కొట్టేసావా? రే నీచురా, నికృష్టురా, అమావాస్య రోజు పుట్టినోడా, ఏం ఆగలేవేంట్రా? ఏమన్నా దొరదగుందా నాతో కొట్టించుకోవాలని, నన్ను కొట్టాలని? మీరైతే లైకులు కొట్టట్లేదు అసలు. లైకులు కొట్టట్లేదండి అసలు. ఏంటండి నేను ఆడట్లేదు వరకు. ఓవర్ యాక్షన్. ఈడికి ఇప్పుడు ఉందిరా. ఈడికి ఉంది ఇప్పుడు. ఈడికి ఉంది. టప్పా 1 ట్యాప్ కానీ డబల్ ట్యాప్ అయినా సరే హెడ్కి కొడతా. నేను మాటిస్తున్నా. దేవసే సబ్స్క్రైబర్స్, వీడికి ఇప్పుడు హెడ్ కొట్టకపోతే, ఈ రౌండ్ గెలవకపోతే నా ఛానల్ పేరు మారుస్తా. ఓకే, రారా కొడక, రారా కొడక, రారా. కొన్ని అయ్యేటప్పుడు లేవప్ప. కొంచెం వెనక్కి వెళ్ళి గ్లూవాల్ వద్దాం. వదిలే, ఒకటే ఉంది. అరే నీ పని అయిపోయింది. మళ్ళీ టీం అప్. నాకు కొడక అయిపోయారా? అయిపోయా నీ సంథింగ్. నువ్వు అయిపోయా నా చేతిలో. ఇప్పుడు 1 ట్యాప్ కూడా చెప్పాక నా ఛానల్ పేరు మార్చుకుంటా అని. అయిపోయారా? నీ పని అయిపోయింది. ఇప్పుడు 1 ట్యాప్
టూ ట్యాప్ అయినా సరే నీకు హెడ్ కొట్టకపోతే నా ఛానల్ పేరు మార్చుకుంటా. అంటే ఈ రౌండ్కి వెళ్ళకపోతే నా ఛానల్ పేరు మార్చుకుంటా. ఛానల్ పేరు మార్చుకుంటారా? నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కనుక నేను ఈ రౌండ్ గెలవకపోతే నా ఛానల్ పేరు మార్చుకుంటా. అయిపోయా ఈ పని అయిపోయింది. నాకు చెప్పా కదా గైస్, భోజన కొడతాను ఈ రౌండ్ గెలుస్తాను. అమ్మాయ చాలా మార్చుకుంటా. మీకు తమిళ నచ్చిందా? అలాంటి తమిళస్ కావాలా? అయితే తమిళ మేకర్ అనే యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కావాలంటే చెప్పండి, బయోలో ఇస్తా. మీరు కావాలని చెప్తే నేను ఇస్తా. కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి? నాకే టైం బొక్క. ఆ లింక్ను కాపీ చేసి మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టి, ఇక్కడ వీడియో పైన మధ్యలో పెట్టి ఆ వీడియోని ప్లే చేసి మీకు ప్రమోషన్ చేసేటప్పటికి వీడియో కూడా అయిపోద్ది. 106 పడింది, 106 పడింది. అది ఇది పని అయిపోయింది. ఎట్లా ఉంది గేస్? ఇచ్చోటు 4 రౌండ్లు గెలిచాం. ఒక్క రౌండ్ గెలవలేమో. పండు వేయట్లేదు సార్, నేనైతే పండు వేయట్లేదు. వాయిస్ బ్రేక్ అవ్వచ్చు, ఎందుకంటే కొత్త మైక్ కాబట్టి. అయిపోయింది. అరే మెడికిట్లో వేసుకోవాలప్ప. కింద చూసారు మీకు కనపడిపోయినా వెస్ట్ మొత్తం పోయింది. అరే అక్కడ నేనంటే గ్లోవల్ బాంబ్ ఇక్కడ వేయాలి కానీ అక్కడ గుట్టల్లో వేస్తామంట. గుట్టల్లో మూడో పడింది నాకు. కమలాసన్ రేంజ్లో ఎక్సర్సైజ్ నేను రా జోక్ చేసామమ్మా. సరే గేస్, ఇప్పుడు కొట్టేద్దాం ఈ రౌండ్. కొడతాం లేదు నాకు నమ్మకం లేదు, బట్ నేనుండగా M10 తెస్తావా? నేనే M10 మర్చిపోయి చాలా కాలం అయింది. ఏదైనా మంచి ఊపు వచ్చినప్పుడు తెద్దామని దాచిపెట్టింది ఆ పెట్టిలో. తీసి నన్ను కోపదారి మనిషిని తీసావు కదరా. ఫైనల్లీ అమేజింగ్ బోలా. ఇంకొకటి 2 మ్యాచ్లు గెలిచాం, ఇంకోటి గెలవేవా? ఆ 2 మ్యాచ్లు గెలిచాం. మనం 4 మ్యాచ్లు గెలవకూడదు పెట్టుకున్నాం. గెలిచిన పెద్ద ప్రాబ్లం లేదు. మనం 2 బోయాలు కుట్టి వరుసగా తీరాలి. అదే నా ఛాలెంజ్. మీకు ఇస్తున్న ఛాలెంజ్ కన్నా నేను తీస్తున్న ఛాలెంజ్. ఓకే, ఓవరాక్షన్ అవ్వచ్చు ఈ వీడియో, బట్ అడ్జస్ట్ అవ్వండి అన్నాను. పెద్ద ప్రేయర్లో ఉన్నాడు, తెలుస్తుంది ఇస్తాడు అనుకుంటా. చేసేసారు మన పోయినప్పుడు నచ్చండి. గుర్తు పెట్టుకో, తర్వాతో మాట్లాడుకున్నాడు. అరే ఎందుకురా చెప్తా కదరా, ఇంటర్గా నాకు తెలియదేంట్రా. సరే చూద్దాం. ఎవడు పోతా నాకు భయం చేస్తుంటే నవ్వే అంటాను. సర్రా చూద్దాం. ఇప్పుడు కనుక నేను కనుక దీంట్లో గెలవలేకపోతే నాకు నువ్వు 100 ఇవ్వాలి. 100 ఏంట్రా, 1000 రూపాయలు ఇస్తా. సరే అదే ఇచ్చే. నేను మ్యాచ్ కన్నాను రా, 2 కనలేదు. రే అనవసరంగా మోసం చేయొద్దు, ఇచ్చే రే. నేను నీకు ఇచ్చే 1000 రూపాయలు కూడా ఎక్స్ట్రా చేస్తే సరేరా. అవును నేను ఊడిపోతా అని పెట్టేసాయి కదా, 1000 రూపాయలు కోసం ప్యాకింగ్ చేద్దాం. అరే హెడ్ మ్యాపర్ రెస్టారెంట్ రిపోర్ట్ అయ్యిందిరా. రిపోర్ట్ వేయండి. హెడ్ మ్యాప్లో తెచ్చుకోండి, రిపోర్ట్ వేయండి. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా. రే నీ ఎలా గెలుస్తున్నాను రా, అసలు ఎలా పడుతున్నాయి ఇడ్లు. ఎడిటర్గా ఎట్లా పడతాయో నాకు తెలియదురా ఎట్లు. అరే నేను కూడా చెప్తున్నా, ఎడిటర్గా నాకు తెలీదా ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? ఇప్పుడు తెలిసిద్దిలే నీకేం, నాకేం తెలుసు. ఇప్పుడు నీకు తెలిసిద్దిరా. ఇప్పుడు నేను ఈ రౌండ్ గెలుస్తానా? హెడ్ షాట్ టపాం ఎట్లా కొట్టావో తెలియకుండానే గెలుస్తావు. చూద్దాం.
అరే నాకు తెలియక అడుగుతాను. అడు అడు బాట్ కన్నా హీనంగా ఉన్నాడు కదరా, నూబు కన్నా హీనంగా ఉన్నాడు. వాడు మరీ నూబు కన్నా హీనంగా ఉన్నాడు అసలు బాట్గాడు. అసలు ఎట్లా పడిందా హెడ్ నార్మల్ హెడ్ షాట్ అని రిపోర్ట్ వేయాల్సిన అవసరం ఉందిరా. దేవుడా సార్ ఆడే గెలవాలి. ఆడే గెలుస్తాడని నాకు 100%, 99% ఉంది. ఆడు గెలవాడని. అవునరా, ఆడు గెలుస్తాడు. ఈ రౌండ్ గెలుస్తాడు. నీకు ఎలా తెలుసురా? ఏటారుగా ఆపు. నాకు ఇదంతా తెలియదారా అని అంటావు కదా, కరెక్ట్గా చెప్పారు. వెయ్యి అన్ని గాడిదంటావి. సరే, వాడు గెలుస్తా అన్నావు కాబట్టి చూద్దాం. 99.99% వాడేరా గెలిచేది. చూద్దాం రా, అది చూద్దాం. నేను కూడా వాడే గెలుస్తాను అనుకుంటాను. సరేరా, సరే. నేను అసలు కొట్టాలరా, కొట్టు. అరే గెలవాడనిపిస్తాను రా. ఏంటో తిరుగుతున్నాడు అటు ఇటు. గెలిచి అరే బాగానే చెప్తున్నారా. అసలు నేను కొంత టైం ట్రావెల్ చేసావా ఏంటి? ఫ్రీ ఫైర్ 2025 2022కి డేట్ మర్చిపోయాను. ఏంట్రా ఈరోజు డేటు ఎంత? ఈరోజు డేటు అది ఎంతరా? 26 జూలై రా. అడ్డగాడిదా, నువ్వు బాలేబా ఫ్యాన్ కదా. సరే చూద్దాం. ఈ రౌండ్ మాత్రం నువ్వు మళ్ళీ ఎట్లా ఇచ్చాడు కొట్టావు తెలియక ఇచ్చాడు కొట్టి గెలుస్తావు. అంత సేమ్ లేదురా నా మొక్క. రేటరు ఇందాక నుంచి ఉంది. నేను రేటర్ కాదురా, నేను టైం ట్రావెలర్. రే వీడియో తమ్నేలో ఆల్రెడీ పెట్టేశాను. నువ్వు టైం ట్రావెల్ అంటే ఎలా రా? జోక్ చేశా. నేనే ఎయిటర్ని. రే ఎక్కువ చేస్తే నీ శాలరీలో నీ 1000 రూపాయల్లో మళ్ళీ గెలుస్తాను. బోయా కూడా వస్తాను, గెలుస్తాం. అరే గెలుస్తా అన్నావు కాబట్టి ఇప్పుడు నీకేమేయాలి? నువ్వే అడిగేదు, ఇందాక నేను అడగలేదు. సరేగా ఇది గెలుస్తాను కాబట్టి ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేశాను. గైస్ ఫైనల్ 2 బాస్ అయితే కంప్లీట్ చేసాం. మనమైతే తీసేది లోన్ వల్ఫ్లో మనం 3rd ప్లేస్లో ఉన్నాం. సరే మరి ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి చెప్పేసా కదా. సరే మరి నెక్స్ట్ వీడియో వరకు బాయ్.